ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం గదా ఫ్రెండ్స్! జీవాత్మ ప్రపంచ నియమాలు. ఆ! అంటే ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఒకేసారి యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఆ ఇద్దరు కుమారులే తల్లికుండడం వల్ల ఆ బాధతో తల్లి భూమి మీద జీవించలేదని చెప్పి, ఆ ఇద్దరు ఆత్మలు విస్పి, రతు ఇద్దరు కుమారులు పైకి వెళ్లి ఉన్నత సదాత్మలతో అనుమతి తీసుకొని ప్రతిరోజు అమ్మకి అంతరాత్మ ద్వారా సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ఆ సందేశాలు అమ్మ తన వరకే పెట్టుకోకుండా మనకి కూడా అందించింది. మనం భూమి మీద ఎలా జీవిస్తే ఏదో ఒక రోజు చనిపోతాం గదా! ఎలా జీవిస్తే ఏ ఆవరణకి వెళ్తామో అని చెప్పి వ్రాసిన పుస్తకమే ఇది 'జీవాత్మ ప్రపంచ నియమాలు'. గత వారం మనం చెప్పుకున్నాం గదా! సురదాసు నీలు అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ నీలు అమ్మాయి ఉన్నత సదాత్మ ఐదో ఆవరణలో ఉంటుంది. ఈ సురదాస్ ఏమో మూడో ఆవరణలో ఉంటాడు. ఆ మూడో ఆవరణ నుంచి ఒకేసారి ఎక్సలరేటర్ ఎక్కాలని జెప్పి ఐదో ఆవరణకి వెళ్లి నేను నీలుని చేరుకుంటా అనే ఒక సదుద్దేశంతోని ఒక సరికాని తల్లిని ఎంచుకొని, భూమి మీద ఆత్మ ప్రణాళిక ఫస్ట్ అక్కడ రాసుకుంటాడు సదుద్దేశంతోనే. కానీ భూమి మీదకొచ్చాక ఆమె చెప్తుంది నీలు, మనకి సదాత్మలు చెప్తారట, "ఇన్ని కర్మలు ఒకేసారి తీసుకెళ్ళకు. నువ్వు చెయ్యలేవు. అక్కడ మనసు యాడ్ అవుతది భూలోకంలో" అని చెప్తారట. కానీ మనం వినం గదా! అలానే సూర్యదాసు వినకుండా, లేదు నేను చేస్తాను అని ఛాలెంజ్ జేసి, నీలుకి ఛాలెంజ్ జేసి కిందకొస్తాడు. భూమి మీదకొస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆ సరికాని తల్లి ఎలా అయితే తల్లి గదా! మరి చిన్నప్పటి నుంచి తల్లి ఎలా చెప్తే అలా తన తల్లి దారిలోనే నడుస్తూ, తాను పాపాలు చేసుకుంటూ ఇంకా కిందకి పడిపోతూ ఉంటాడు. అప్పుడు నీలు చాలా భయంతో అతన్ని చాలా మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది ఆ అమ్మాయి. ప్రేమలో లేదు మళ్ళీ లోపం. ఇద్దరి ప్రేమ మంచిగానే ఉంది. పవిత్రంగానే ఉంది. కానీ మనసు చేసే మాయ వల్ల సురదాసు మరీ కిందకి పడిపోతాడు. ఈ సురదాసు పడిపోతున్నాడని మోహన్ దాస్ అని ఒక ఉన్నత ఆత్మని స్నేహంగా పంపుతుంది నీలు. తన గుణానికి సెట్ అయ్యే అతన్ని పంపిస్తుంది. కానీ మోహన్ దాసు కూడా ఈయన దారిలోకే తిప్పుకుంటాడు. ఇంకా ఉన్నత సదాత్మ నీలుకి ఛాలెంజ్ చేసి కిందకొస్తాడు. "నువ్వు వాళ్ళ గురించి బాధపడకు. నీ రూట్‌లోనే నువ్వు" ఆమె అంటుంది, "నేను పంపించిన నేను ఇదంతా చేశాను కాబట్టి నేను కూడా కిందకెళ్ళిపోతా" అంటదామె నీలు. ఫస్ట్ సూర్యదాస్ పైకెళ్తా అంటాడు. కానీ వీళ్ళు చేసిన పనుల వల్ల నీలువే కిందకెళ్తా ఆవరణకి అని ఒప్పుకుంటుంది. ఇంకా అదంతా చూసి ఉన్నత సదాత్మ వద్దమ్మా! నేను భూమి మీదకి వెళ్లి వాళ్ళిద్దరిని సెట్ జేస్తా. నువ్వు బాధపడకు. నీ నీ పని నువ్వు చేసుకో అని చెప్పి మనకి పైలోకంలో గూడా పనులుంటాయి గదా! అక్కడ నీ పని నువ్వు చేసుకో అని ఉన్నత సదాత్మ కిందకొస్తాడు. వచ్చిన తర్వాత ఆయన రాక వల్ల వీళ్ళిద్దరూ దొంగతనం చేసి మధ్యలో కార్ యాక్సిడెంట్ అవుతది. మోహన్ దాస్‌కి ఒక కాలు, ఒక చెయ్యి పోతుంది. ఈ సూర్యదాస్‌కి 2 కాళ్ళు పోతాయి. ఇది చెప్పుకునే కథనే. కానీ చాలా రోజులయిందని జెప్పి మళ్ళీ వివరిస్తున్నా. మోహన్ దాస్‌కి నర్స్ పరిచయమయ్యి, మోహన్ దాస్ లైఫ్ అతన్ని వివాహం చేసుకొని ఆయన సెట్ అయిపోతాడు. సూర్యదాస్ మాత్రం చెడు లక్షణాలే తొందరగా అటాక్ అవుతాయి గదా! మరి మనిషికి. మనిషి జీవితం మనసు మాయనే అంత గదా! ఇంకా సూరదాస్ ఇంకా కిందికి పడిపోతాడు. ఈ మోహన్ దాసు ఆ నర్స్‌ని పెళ్లి చేసుకొని ఆయన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోగానే, ఈయనకి ఇంకా విపరీతమైన ద్వేషం బాగా లోపల పెరిగిపోతూ ఉంటాయి. ఆయన వెళ్ళిపోయిండు గదా! ఇద్దరు తోడు దొంగలు గదా మరి. ఆయన వెళ్ళిపోయిండు. నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి చాలా విపరీతమైన ద్వేషాన్ని పెంచుతూ ఉంటాడు. సూరదాస్ మరింత కిందకి పడిపోయాడు. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఇది. సూరదాస్ సంగతేమైందో చూద్దాం. చాలా కాలం పాటు ఆస్పత్రిలోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఎవరికీ హాని చెయ్యలేడు. 2 కాళ్ళు పోవడం వల్ల. ఎవరిని వేధించలేడు. అక్కడ అతన్ని సరిగ్గా చూసేవారు లేరు. అక్కడున్నంత కాలం బయటకి వెళ్ళిన తర్వాత ఇతరులకి ఎలా హాని చేయాలి ప్లాన్‌లేసుకుంటున్నాడు. ఎలా మోసం చేయాలి, ఎలా వేధించాలి అనే ప్రణాళికలు వేస్తూ వచ్చాడు. క్లుప్తంగా చెప్పాలంటే అంతకు ముందు కన్నా ఘోరంగా తయారయ్యాడట. అందరిని తిట్టిపోసాడు. ఇది జీవితంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక సందర్భం ఒస్తది.
మనిషి అంతకుముందు ఉన్న దానికన్నా ఒక లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఒస్తది. కానీ అది చెడిపోవాలన్నా, మంచి గావాలన్నా మళ్ళీ మన మీదనే డిపెండ్ ఉంటది. ఇక్కడ 'సురదాస్‌ది' జరిగిందదే. ఇంకా ఘోరంగా తయారయ్యాడు. అందరిని తిట్టిపోసేవాడు. చివరికి దేవుడిని 'మోహన్ దాస్‌ని' కూడా అందరి పైన ద్వేషం, చివరికి తల్లిని కూడా ద్వేషించాడట. ఇక్కడ మన వంశీ సార్ ఒక అని చెప్పారు. నెగెటివ్ అనేది మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నా గూడా ఎప్పుడైతే నెగెటివ్‌కి కనెక్ట్ అంటే సరికాని పనులకి ఎప్పుడైతే మనం అట్రాక్టివ్ అవుతాం అనుకో, పైన 1, 2 ఆవరణలు మనం చెప్పుకున్నాం గదా! 3 ఆవరణల వరకి కూడా వాళ్ళకి అంతరాత్మ ఉండదు. వాళ్ళసలు ఏం జేస్తున్నారో తెలీదు. ఆ ఆవరణలో ఉన్న మనుషులు మనకి భూమి మీద పక్కన ఉంటారు. మన బంధాలు గూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు తన తల్లినే తెచ్చుకున్నాడు గదా! అలా అయ్యుండొచ్చు. ఆ సోల్స్ మనము ఉన్నతంగా ఆలోచిస్తే 5, 6, 7 ఆవరణల సదాత్మలు మనకి పరిచయం అయ్యి మనకి సహాయం చేస్తాయి. అలాగే ఇప్పుడు ఈతడు నెగెటివ్ ఫ్రీక్వెన్సీకి టచ్ అయ్యాడు గాబట్టి, ఆ 1, 2, 3 ఆవరణలో ఉన్న వాళ్ళే అంటే వాళ్ళు ఆత్మలో భూమి మీద చేయలేని పనులు ఆత్మలోకంలో ఉండి ఇతని ద్వారా చేయించడానికి సహకరిస్తాయట. దీన్ని బ్లాక్ టీ షర్ట్ అని అంటారని చెప్పారు సారు. కానీ ఒక్కసారి గనక వాళ్ళకి టచ్ అయ్యాయంటే జీవితం ఎంత పైకి ఎదిగినా గూడా కింద పడిపోతామట. ఒక వ్యక్తి ఉన్నాడట నెల్లూరులో సార్ చెప్పిన ఎగ్జాంపులు. అతడు మంచి మాస్టర్‌గా ఎదిగాడు. ధ్యానం సాధన వల్ల. కానీ ఆ నెగెటివ్ సోర్స్‌కి అందరి లోపాలు అంటే ఆయన్నే నేనే గొప్ప, నేను నాది అనేది ధ్యానంలోకొచ్చాక గూడా వస్తది గదా! అహంకారం ఈజీగొస్తది. మనసనేది ఎప్పుడు అవుతదో తెలీదు. 'జై విజయ్‌లోదైతే ఇంక విష్ణుమూర్తి పక్కనున్నప్పుడే వచ్చింది గదా! మరి మనమెంత? ఇంక అతనికి గూడా వచ్చి అందరిలో లోపాలు వెతకడం స్టార్ట్ జేషిండంట. ఇప్పుడు అందరిని తిట్టిపోస్తుండు గదా! మన సూరదాస్ కూడా. అట్లా ఆహ్, ఆయన కూడా అందరిలో ఉన్న మాస్టర్‌లని అందరిని ద్వేషించడం స్టార్ట్ జేషిండట. స్టే చేసేసరికి ఇంక పైన ఉన్న ఆత్మ అంతరాత్మ లేని ఆత్మలుంటాయి గదా! ఈయన ద్వారా పనిజేయడం. ఇంకా ఆయనకేదో నెగెటివ్ ఎనర్జీ టచ్ అయ్యి సూసైడ్ జేసుకోవాలని చూసాడట ఒక 2 సార్లు. చూసినా 2 సార్లు బతికాడు. బతికిన తర్వాత ఎందుకిట్లా సూసైడ్ ప్రయత్నం జేస్తుండు అని అంటే అడిగారట ఎవరో. అడుగుతే నేను సరదాగా జేస్తున్నాను. సరదాగా ఎవరు చనిపోవాలనుకుంటారు? అన్ని మంచిగున్నా అన్ని ధ్యానంలోకొచ్చాక అసలు ఆత్మహత్య అనేదే చాలా పొరపాటు అనేది మనం ధ్యానంలో నేర్చుకుంటాం. ఎందుకంటే ఆత్మ ప్రణాళిక ప్రకారం ఒక ప్రణాళికను రాసి ఇచ్చి వస్తాము. దాన్ని మనం బ్రేక్ గొట్టినట్టు అని మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న అబ్బాయే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడని జూస్తే అప్పుడు సార్‌కి అర్థమైందంట. ఆ నెగెటివ్ ఫ్రీక్వెన్సీకి ఆ 1, 2 ఆవరణల ఆత్మలు ఈయనకి సహాయం జేస్తున్నాయని. లాస్ట్‌కి మూడోసారి చనిపోయాడట ఆ బాబు. సారు అంటే బాగా సార్‌కి బాధ అనిపించి చూస్తే అతడు కప్ప రూపంలో ఉన్నాడట. ఆత్మ ఎక్కడికెళ్ళిందని జూస్తే కప్ప రూపంలో ఉన్నాడట. ఎందుకు కప్ప రూపం వచ్చింది? మనిషి రూపం సార్ చెప్పిందేందంటే, మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాకపోయినా పర్వాలేదు. మనిషి జన్మకొచ్చాం గదా! మళ్ళీ మనిషిగానే పుట్టి దాన్ని సాధించుకోవచ్చు. సార్ అంటారు గదా! మనిషిలో ఒక చిన్న ఆవగింజంత గుణం మారాలన్నా కొన్ని సార్లు కొన్ని జన్మలు పడతాయట. అట్లా మారినా పర్లేదు. కానీ ఆ అబ్బాయి పాపం కిందికెళ్ళిపోయాడెందుకు అంటే, అతడు శరీరానికి, ఆత్మ ప్రణాళికకి ఎ అది అది ఇంపార్టెంట్ మనకి ముఖ్యము అనేది ఆయన ఇవ్వలేదు గాబట్టి ఆ కప్ప జన్మకి, చేప జన్మకి అట్లా చేస్తారట. అవి జీవితం కోసం పోరాడతాయట. ఎవరు నా దగ్గరకొచ్చి చంపుతాయో అని. ఆ జీవితం విలువ తెలవడానికి ఆ కప్ప రూపం ఇచ్చారట అతనికి. చూడండి అట్లా దిగజారకుండా చూసుకోవాలి. ఎంత ఎరుకతో ఉండాలి అని అనిపించింది సార్ చెప్పిన తర్వాత. ఇది నిన్ననే ఒక అనుభవం జరిగింది భౌతికంగా. ఇది ఎందుకు టచ్ అయిందో నాకు అర్థం కాలేదు. నిన్న ఇక్కడ ఒక అమ్మాయి క్లాస్ చెప్తుంది. వింటున్నా, ఒక చెవి వింటున్నా. నా నోటి నుంచి ఒక మాట జారింది. వాక్‌శుద్ధి అనేది ఎంత ఉంటది అనేది నాకర్థమైంది. ఇంకా లాస్ట్‌కి క్లాసే మానేసి వాళ్ళ మాటలే ఒకే ఒక్క మాట. నేను జారింది తప్పని నాకర్థమైంది. ఆ మాట ద్వారా చాలా డిస్టర్బెన్స్ అయింది. అప్పుడనిపించింది నాకు ఒక్క మాటకి ఇంత విలువ ఉందా అని. ఆ మాట తప్పని నాకే అర్థమైంది తర్వాత. ఇంకా మేడం అంటది కదా! తప్పు చేయడం తప్పు కాదు మళ్ళీ చేయడం అని. మళ్ళీ చేయొద్దు అని అనుకున్నా నేను. బాబా ఈ మాట మళ్ళీ నాకు రావద్దు అని. అది తెలిసింది, అర్థమైంది. అంటే మన ఒక దిక్కు నేను క్లాస్ వింటున్నా. వింటున్నా సడెన్‌గా అనేషిన అది. మా బాబుతోనే సడెన్‌గా అనేషిన. కానీ అది తప్పు అని తర్వాత అర్థమైంది. దాంట్లో ఎంత అర్థం ఉంది అనేది తర్వాత అర్థమైంది. నోటి మాటనే మన జీవితాన్ని మారుస్తుంది.
వినే వాళ్ళకి అర్థమవుతది. అనేవాళ్ళకి అర్థం కాదేమో గానీ, వినే వాళ్ళకే అర్థమవుతదని నేను తెలుసుకున్నా అక్కడ. ఇక్కడ ఇతడు కూడా ఒక్క అంతరాత్మ మాట వింటే అసలు లైఫ్ మారేది సూర్యదాస్‌ది. కానీ వింటలేడు. ఆ స్థితిలో ఉండగా ఆస్పత్రి నుంచి పంపేసారట. ఇంకా డాక్టర్‌లకు గూడా ఈయన మాటలు అర్థమవుతూ ఉంటాయట. ప అర్థమవుతూ ఉంటాయి గదా! పంపేసారట. తల్లిని పిలిచాడు. ఆమెతో ఇంటికి వెళ్ళాడు. తనకి కాళ్ళు లేవు గనక నడవలేడు. తన చెడు పనులకి సహాయం చెయ్యమని ఎంతో తియ్యగా తల్లిగా వేడుకున్నాడట. అంటే ఈయనకిద్దరికి 2 కాళ్ళు పోయాయి గాబట్టి తల్లిని సహాయం కోరుకున్నాడు. అతని తల్లి కూడా ముందే పాపాత్మురాలు గదా! కనుక ఎంతో ఇష్టంగా ఒప్పుకుందంట. సూరదాస్ ఒకే దెబ్బతో 2 పిట్టలు కొట్టాలనుకున్నాడు. ధనవంతుడైన బిదరుడిని దోచుకొని బికారిని చేయాలనుకున్నాడు. అతనికి తన తల్లి మీద కూడా చాలా ద్వేషము కనుక ఆమె పైన కూడా ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళిక వేశాడు. దోపిడీ జరిగింది. అతడి తల్లి తన మనిషిని వేధించి దోపిడీ సొమ్ముని ఇంటికి తెచ్చింది. ఇక్కడ దురాశ దుఃఖానికి చేటు అని చిన్నప్పుడు చదువుకుంటాం. మన అదే తెలుగు దాంట్లో. తెలుగు బుక్‌లో చదువుకుంటాం గదా! దురాశ దుఃఖానికి చేటు అని. కానీ దాన్ని ఆచరించకపోవడం వల్ల ఇది జరుగుతుంది అనిపిస్తది. నిజంగా అప్పుడు చదువుకునేయన్నీ ఆచరిస్తే మనం ఎంత సదాత్మలవుతామో భూమి మీద ఉండగానే అనిపిచ్చింది. ఒక వ్యక్తి రియల్‌గా ఆ స్టోరీ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. ఇక్కడ తల్లికి ఉంది గదా! రియల్‌గా అయితుందేందంటే, తన తల్లికి అది మంచిదే. తన కొడుకే మనిషి ఉండాలి అనుకోవడం కరెక్ట్. దేవుడు ఎప్పుడు కూడా నాకు బాధుంది, నాకిది లేదు అని దైవాన్ని అడిగితే ఒకసారి కాకపోయినా ఒకసారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడట. కానీ ఎదుటివాడికి ఉంది అని మనం ఏడవడం స్టార్ట్ చేస్తే మన జీవితం అంతా ఏడుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎదుటివాడితో మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు. మనకి బాధుందని భగవంతుడికి చెప్పుకోవచ్చు. కానీ ఎదుటివాడు సుఖంగా ఉన్నాడని చెప్పుకోలేం గదా! అందరికన్నా నా కొడుకే బావుండాలనే దురాశతోని ఆమె ఒక్క ప్రయత్నం, ఒక గేము అట్లా ఆడి ఎన్ని లక్షలు పోగొట్టుకుందో. కన్న తల్లి కొడుకు అన్ని డబ్బులు పోగొట్టుకునేసరికి సూసైడ్ చేసుకుంటే ఆయన ప్రయత్నాలు చేయడం. ఎంత జరుగుతుందో ఒక యుద్ధం తల్లి కొడుకుల మధ్య. ఒక్క దురాశ. ఆహ్, తినే 3 పూటల తిండికి ఇంత దురాశ అవసరమా అనిపిస్తది నాకు. అలాంటివి విన్నప్పుడు. కానీ నిజంగా ఇప్పటికి గూడా జరుగుతున్నాయవి. అవి ఎవరి లోపమా అంటే మనసు చేసే మాయ. అది మనసు చేస్తుంది. నిరంతరం మనసుకి, అంతరాత్మకి జరిగే యుద్ధమే. కాకపోతే ఆ యుద్ధాన్ని మనం కళ్ళు మూసుకోనో, మౌనంగా ఉండో ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకుంటేనే ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటాం గదా! అదే అనిపిచ్చింది ఆ తల్లిని జూస్తే. కానీ తెలుసుకోరు వాళ్ళు. లైఫ్ అయిపోయేంత వరకు తెలుసుకోరు. ఎందుకంటే అంతరాత్మ ఉండదు గదా వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపు దురాశనే ఉంటది. ఎదుటివాడి లోపాలను వెతుక్కోవడమే ఉంటది. మన లోపాలు మనం జడ్జ్ చేసుకోలేం గదా! ఎప్పుడు కూడా. అది నష్టపోతామని అనిపిచ్చింది. ఇక్కడ సురదాస్ తల్లి గూడా అదమరచి నిద్రిస్తుండగా డబ్బంతా తెచ్చింది ఆమె. ఆహ్, కొడుకు చెప్పినట్టు తల్లి డబ్బంతా తీసుకొచ్చింది. సురదాస్ డబ్బున్న సంచిని తీసుకొని చక్రాల కుర్చీలో ఇంకా ఆల్రెడీ ఉంది గదా! ఆయనకి ప్లాన్ అంతా. ఇల్లు వదిలిపెట్టాడు. తల్లిని ఇరికించేలా కొన్ని ఆనవాళ్ళు వదిలాడట. పోలీసోళ్ళకి తల్లిని పట్టించాలనుకున్నాడు. ఇల్లు వదిలి రాత్రిపూట చక్రాల కుర్చీలో రోడ్డు మీద నిరీక్షించసాగాడట. అర్ధరాత్రి పూట ఒక కారు రావడం చూసి దాన్ని ఆపాడు. ఫిలిప్స్ అనే 20 ఏళ్ల యువకుడు దాన్ని నడుపుతున్నాడంట. నేను వికలాంగుడిని. ఆ అబ్బాయితోని చెప్తున్నాడు. ఈ ఫిలిప్స్ అనే 20 ఏళ్ల కుర్రాడితోని చెప్తున్నాడు. "నేను వికలాంగుడిని. నాకు లిఫ్ట్ ఇవ్వు. మా అమ్మకి ప్రమాదం జరిగిందని ఆస్పత్రి నుండి ఫోనొచ్చింది." ఏదో ఒక అబద్ధం చెప్పాలి గదా! మరి ఆయన సహాయం జేయాలంటే. నేను ఆమెకి బట్టలు, మందులు తీసుకెళ్ళాలి. కాళ్ళు లేని నాలాంటి వాడికి సహాయం చెయ్యవా అని చాలా దీనస్థితిలో అడుగుతాడట. ఎదుటివాడిని పడేయాలి గదా! మరి ఈయనకి సహాయం జేయాలంటే. పాపం ఫిలిం సురదాసుని చూసి జాలిపడి ఇంటికి వెళ్ళకుండా ఆస్పత్రి వైపు కారు తిప్పాడట. సురదాస్ తుపాకీ తీసి అతనికి గురిపెట్టి ఇంకా ఎక్కించుకున్నాడు గదా! రహదారి వైపు పొమ్మన్నాడట. అంటే లోపల ఒక ఆలోచన ఉంది. ఒక ఆలోచన చెప్పాడు. అబద్ధం జెప్పాడు. ఫిలిప్స్ అంత తెలివైన వాడు కాదు. నగరానికి కొత్త. పాపం బెంగుళూరులో కొన్నాళ్ళ కిందటే కొత్త ఉద్యోగంలో చేరాడట. సూర్యదాస్ తెలివిగా ఈ విషయం కనిపెట్టాడట. అంటే అతడు ఫస్టే ప్లానేషిండు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడే ఎవరితో జేయాలని ఒక ప్లాన్‌లో ఉన్నాడు గదా! ఈ ఫిలిప్స్ దొరికాడట ఈయనకి. ఇంకా ఈ పిల్లవాడు తనకి మంచి బానిసగా పనికి వస్తాడని
అనుకున్నాడట. బెంగుళూరు వదిలే ముందుగా పోలీసోళ్ళకి ఫోను చేసి, ఒక ఆడ మనిషి తన తల్లినే ఒక ధనవంతుని దోపిడీ చేస్తుండగా చూశానని చెప్పాడట. ఈయననే చెప్పాడు. సూరదాసే తన తల్లికి డబ్బు తెమ్మని చెప్పాడు. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఏమి కంప్లెయింట్ ఇచ్చాడంటే, నేను ఒక ఆడ మనిషి ధనవంతుని దగ్గర దోపిడీ చేస్తుండగా చూశానని చెప్పాడట. ఆమెను వెంబడించానని, నగరం వదిలిపోకుండా ఆమెను త్వరగా వెళ్లి పట్టుకోమని అడ్రెస్ కూడా చెప్పాడట తల్లిది. పోలీసులు అతని పేరు అడిగితే చెప్పకుండా ఫోన్ ఆపేసాడట. ఫోన్ పెట్టేషిండు. వాళ్ళు సహజంగానే సురదాస్ తల్లి ఇంటికి వెళ్లారు. సోదా ఉత్తర్వు చూపిస్తూ ఇంటిలోకి వెళ్లారు. కొన్ని ఆనవాళ్ళని బట్టి సూర్యదాస్ తల్లిని అరెస్ట్ చేశారట. దోచిన ధనం ఎక్కడ దాచిందో చెప్పమని పోలీసులు ఆమెని చిత్రహింసలు పెట్టారట. సూర్యదాస్ ఏమో డబ్బంతా పట్టుకుపోయిండు. అతని తల్లి ఈ విషయం పోలీసులకి చెప్పినా గాని పాపం ఏడ నమ్ముతారు ఆమెని? ఆమెకి చెడ్డ పేరు ఉండడంతో ఆల్రెడీ ఆమె ఆ పనులే చేసింది కాబట్టి చెడ్డ పేరే ఉంది గదా! తనకి గూడా. ఉండడంతో పోలీసులు ఆమె చెప్పిన విషయం నమ్మలేదట. ఆమెను జైల్లో వేసి కొన్నేళ్ల పాటు బండ చాకిరీ చేయించారట పాపం. చూడండి. తల్లితోనే చేయించి మళ్ళీ తల్లినే పట్టించాడు. 'సూర్యదాస్ ఫిలిమ్స్‌ని' భయపెట్టి మళ్ళీ ఈయనని గూడా వాడుకుంటున్నాడు ఈ ఫిలిమ్స్ గూడా. అతని మనసు మార్చాడట. తనకి చేతబడి తెలుసని భయపెట్టిచ్చిండు పాపం ఆ చిన్న బాబుని. 20 ఏళ్ల వయసు ఆయనకేం తెలీదు. అమాయకుడున్నట్టున్నాడు. తనకి చేతబడి తెలుసునని తన మాట వినకపోతే జంతువులా మార్చేస్తానని చెప్పాడట. ఏవో సాధారణ ఇంద్రజాల ట్రిక్కులు చూపించి నిజంగానే తనకా శక్తి ఉందని ఫిలిమ్స్‌ని నమ్మించాడట. అతను అంతగా చదువుకోలేదు. గ్రామంలో బడిలో చదివాడు. ఉన్న ఊర్లోనే కొంతకాలం డ్రైవర్‌గా పనిచేశాడు. తర్వాత కొంతకాలానికి బెంగుళూరులో ఈ ఉద్యోగం వచ్చింది. ఫిలిమ్స్ పూర్తిగా సూర్యదాస్ నియంత్రణలోకి వచ్చాడింక. ఇంకా భయపెట్టిస్తుండు గదా! చేతబడి జేస్తానని జెప్పి భయపెట్టిస్తుండు గదా! అంతకుముందు దొంగతనం చేసిన కారుని వదిలేసి, మరో కారు దొంగలిస్తూ, వదిలేస్తూ వాళ్ళు లాహోర్ చేరారట. సూర్యదాసు నైపుణ్యంతో ఎలాగో వాళ్ళు సరిహద్దు దాటి భారతదేశాన్ని విడిచిపెట్టారట. సూర్యదాస్‌కి ఇప్పుడు సురక్షితంగా అనిపిచ్చింది. అతను ధనవంతుడు. పైగా ఒక బానిస కూడా ఉన్నాడు తనకి. అంటే ఇలా చెప్తే అలా భయపెట్టిచ్చిండు చేతబడి చేస్తాను గాబట్టి, ఇంకా ఈ దొంగల స్టోరీస్‌లో రియల్ స్టోరీ ఈ హైదరాబాద్‌లోనే ఉన్నారట. ఒకతనికి రియల్ స్టోరీ ఇది. ఒకతనికి చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చాలా అమాయకుడంట. బాగా అమాయకుడు. ఆ అమాయకత్వాన్ని జూసి వీళ్ళు చాలా పేదవాళ్ళు. అమాయకుడంటే చాలా అమాయకుడంట. అంటే ఆయన తల్లి మీద ఈ పక్కనున్న ఫ్యామిలీ అంటే ఏ దొంగతనమైనా ఏదో ఒక సందర్భంతోని వాళ్ళకి గూడా ఏదో ఒక ఆలోచనతోని పుడుతుంది అనిపిచ్చింది. ఆ దొంగ అంటే అది కాదు. కానీ ఆయన ఫీలింగ్ అలా వచ్చింది. ఆ చిన్నప్పటి నుంచి. ఇంక తండ్రి అమాయకుడుండడం వల్ల తల్లి మీద దోపిడీ చేసేవాడట పక్కనున్నోడు. అంటే తల్లిని కావాలనుకోవడము, అది చేస్తూ ఈ అబ్బాయికి అర్థమైంది గానీ, తండ్రికి అర్థం గాలే. ఆయన అమాయకుడు గదా మరి. ఆ స్టేజ్‌లో వాడిని కొట్టిండంట బాగా. మా అమ్మనే నువ్వు గావాలనుకుంటావా అని, ఆ చిన్నతనంలోనే కొట్టిండంట. కొట్టి ఇంకా పోలీసు వాళ్ళొచ్చి పట్టుకొనెళ్తారు గదా! జైల్‌లో అక్కడ ట్రైనింగ్ మాస్టర్లు. ఇప్పుడు చిన్న బాబు గాబట్టి అక్కడ దొంగతనం జేసి ఆల్రెడీ దొంగతనం జేసిన వాళ్ళు ఎళ్తారు గదా! జైలుకి. వాళ్ళు చేయాలనుకున్న పనులు ఈ చిన్న బాబు గాబట్టి కొంచెం శిక్ష తగ్గించిర్రు ఇతనికి బాబుకి. నువ్వు బయటికెళ్ళి ఇలా జెయ్యి, ఇలా జెయ్యి అని అన్ని టెక్నిక్‌లు నేర్చుకున్నాడట వాళ్ళ దగ్గర. వాళ్ళతో మంచిగుండి ఫ్రెండ్‌షిప్ జేసి. బయటికొచ్చిన తర్వాత ఇంకా ఆ పని తప్ప చిన్నప్పుడే మైండ్‌లోకెక్కింది గదా! అంటే ఆ బాబుకి ఎక్కిన పాయింట్ ఏందంటే, అమాయకంగా ఉంటే ఎవరైనా మనల్ని మోసం జేస్తారు అనే పాయింట్ ఆయనకెక్కింది. నాకర్థమైందది. ఇంకా మనం అమాయకంగా ఉండొద్దు. ఎదుటి వాళ్ళు మనల్ని చూసి భయపడే విధంగా ఉండాలి అని అక్కడికెళ్ళిండు. అక్కడ వాళ్ళ దగ్గర అందరి దగ్గర దొంగతనం ఎలా చేయాలని టెక్నిక్స్ నేర్చుకున్నాడు. వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ ఈ బాబుకి చెప్పి ఇలా ఉంటది దొంగతనం, ఇలా చేయాలని అన్నీ నేర్పించారట. ఇప్పుడు బయటికొచ్చి అన్నీ చాలా చేస్తాడట. ఆయన ఎళ్ళడం గూడా కార్ తీసుకెళ్తాడంట. మంచిగా రెడీ అయితాడట. రెడీ అయ్యి ఒక ఇంటి దగ్గరికెళ్ళి బాగా ధనవంతుల ఇంటి దగ్గరికెళ్ళి ఇప్పటికి జరుగుతున్నాయట ఇవి. ఇక్కడనే చుట్టుపక్కల మేముండే చుట్టుపక్కలనే వీడియోలో చూస్తే అబ్బా! ఇంత దగ్గరన ఉన్నాయా అనిపిచ్చింది. చుట్టుపక్కలనే జరుగుతాయట. కార్‌లో మంచిగా వెళ్తాడట. వెళ్ళి ఆ ఇల్లుని ధనవంతుల ఇల్లు చూసి నైట్ వాళ్ళ ఇంటికెళ్ళాలని చూస్తాడట. ఈ టెక్నిక్స్ నేర్పించారు గదా! జైల్‌లో ఉన్నవాళ్ళు. ఆయన కంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఆ దొంగతనంలో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు నేర్చుకుంటారు గదా! అయితే
ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్లి అక్కడ ఏడు నుంచి వెళ్ళాలి. ఆ దొంగతనం చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వెళ్ళాలి. వీళ్ళెక్కడ డబ్బు పెడుతున్నారని ఒక 2, 3 సార్లు వెళ్లి అక్కడనే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటారంట. చూస్తూ ఉంటాడు. ఈయన అబ్జర్వ్ చేస్తాడు. ఫోన్ పట్టుకుంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమనుకుంటారు, ఈయన ఫోన్ మాట్లాడుకుంటుండు కార్‌లో ఉన్న వ్యక్తి అనుకుంటారు గదా! అలా టెక్నిక్స్ నేర్చుకొని 3 పెళ్లిళ్లు చేసుకున్నాడంట. మహారాష్ట్రలో, తమిళనాడులో, కేరళలో అట్లా ఒక్కొక్కరిని బెట్టి ఇద్దరు లవర్స్ ఉన్నారంట. ముగ్గురు పెళ్లిళ్లు చేసుకున్నాడట. మళ్ళా పొయ్యి వస్తూ ఉంటాడు. అంటే ఏదైనా పట్టుబడాల్సిందే గదా! అట్లా పట్టుబడినా పోలీస్ వాళ్ళకి చెప్తాడట. ఈయన దొంగతనం చేసిన డబ్బుంటది గదా! ఆ పోలీస్ వాళ్ళకి గూడా కొంచెం ఇచ్చి, నాకు వేరే పని రాదు మరి. నిజాలే చెప్తాడంట. నేనిక్కడ ఇట్లా చేస్తున్న దొంగతనం అని నిజాలే చెప్తాడంట. నిజం చెప్పేసరికి ఇంకా ఎవరికైనా అనిపిస్తది గదా! నాకు దొంగతనం తప్ప వేరే పని రాదు. నేను ఈ 3 పెళ్లిళ్లు చేసుకున్నా. ముగ్గురిని మెయింటైన్ చేయాలి. నేను తీసుకున్న డబ్బు గూడా మీకిస్తా. అలా మెయింటైన్ చేస్తా. ఇప్పటికి కూడా జరుగుతుంది అంటే భలే అనిపించిందది. ఇంకా పోలీసోళ్ళలో గూడా వాళ్ళకే అవసరాలుంటాయి గదా! డబ్బు తీసుకొని వదిలేస్తారట. అలా జరుగుతున్నాయని వచ్చింది. మన 'సూర్యదాసు' స్టోరీలో గూడా దొంగతనంలో అంత టెక్నిక్ నేర్చుకున్నాడు. కానీ ఇక్కడ బలైంది మాత్రం ఫిలిమ్స్ బలయ్యాడు. అంటే దొంగతనాల దాంట్లో గూడా ఒక పాయింట్ పట్టుకోవాల్సింది ఇక్కడేందంటే తల్లిని ఆ పక్కనున్న వ్యక్తి ప్రకృతి మన గుణాన్ని మారుస్తుంది అంటాడు గదా! కొన్ని సందర్భాలలో అక్కడ గుణం చిన్నతనంలో మారింది. అమాయకంగా ఉండొద్దు అని. అది అమాయకంగా ఉండకపోయినా తెలివిగా ఉంటే ఆయన రూట్ వేరే ఉండేది. ఈ దొంగతనం గాకుండా వేరే ఉండేది. కానీ ఇలా వచ్చింది. ఏది నిర్ణయించుకోవాలనుకున్నా మన లోపలనే ఉంది. మనకెవరు మనల్ని మార్చాలని చూసినా, మనం వెళ్ళే దారియే. మనకి మనమే జడ్జ్ అవ్వాలి అనేది ఇక్కడ అర్థమైంది. శ్రీకృష్ణుడు చెప్పిన పాయింట్స్ ఏందంటే, మనకి భగవంతుడు కూడా మనిషిని సృష్టించినప్పుడు అన్నీ ఇస్తాడట మనిషికి. మంచితనం, సరికాని ఆలోచనలు, సరైన ఆలోచనలు ప్రతి ఒక్కటి భగవంతుడు ఇస్తాడట. ఒక్క శాంతి మాత్రం ఇవ్వడట భగవంతుడు. ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకుంటాడంట. అప్పుడు లక్ష్మీదేవి అడుగుతదట. "ఎందుకు శాంతిని నీ పాదాల దగ్గర పెట్టుకొని మనిషికి అన్ని రకాల గుణాలను ఇచ్చావు. ఒక్క శాంతిని మాత్రం నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు తండ్రి" అని అడుగుతుందంట అమ్మ. అంటే భక్తులకి ఉంటది గదా! అప్పుడు భగవంతుడు చెప్తాడట. నేను ఇక్కడ ఆత్మ ప్రణాళిక వాళ్ళు రాసిచ్చేటప్పుడు ఛాలెంజ్ జేసి ప్రణాళిక రాసిస్తారు. నేను ఎవరి దగ్గర ఏమి తీసుకోను. ఎవరికి ఏమి ఇవ్వాలని జూడా. అంటే ఏ బాధలైనా, ఏ కర్మలైనా భగవంతుడు ఇచ్చేవి కావు. కానీ మనకి మనం డిసైడ్ జేసుకుంటాం గదా! ఆత్మలోకంలో ఇప్పుడు సురదాస్ ఏమనుకున్నాడు? మూడో ఆవరణ నుంచి ఐదో ఆవరణలకి వెళ్ళాలనుకున్నాడు. కానీ భూమి మీదకొచ్చి చేసిన పనులేంటి? మళ్ళీ కిందకి పడిపోయే విధంగానే జేశాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో చెప్తాడట ఇలా, మానవుడు ఇక్కడొకటి రాసిస్తాడు. అది మర్చిపోతాడు. అతను ప్రకృతి పరంగా గుణాలని మార్చుకొని కిందికి పడిపోతాడు. కానీ అన్నీ పడిపోయినంక ఒక రోజొస్తూ ఉంటది. మళ్ళా ధ్యానానికి రావడానికో ఏదో ఒక రకంగా ఒక సందర్భం వస్తది. వంశీ సార్ అంటాడుగా బాగా కాలితేనే వస్తామని. అంటే చాలామంది అన్ని జీవితాలు అలానే చెప్పట్లేదు. మామూలుగా చెప్తున్నా. ఆ కాలే సందర్భంలో మనకొక నీడ, మనం ఎవరిని వదిలిపెట్టామో అసలు జీవితంలో కొన్ని వదిలిపెడితేనే సంతోషంగా ఉండగలుగుతాం. కొన్నిటిని పట్టుకుంటేనే సంతోషంగా ఉండగలుగుతాం. మనకేది పట్టుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలియడమే జీవితం అనిపిస్తది. కొన్ని సందర్భాలైతే. అది ధ్యాన మార్గంలోకొస్తేనే అర్థమవుతది. ఏది పట్టుకోవాలో, ఏది వదిలిపెట్టాలో అనేది. ఆ వదిలిపెట్టేది విష్ణుమూర్తి లక్ష్మీదేవతకి ఏం జెప్తాడంటే, అన్ని తప్పులు చేస్తాడు జీవి. ఒక సందర్భం వస్తది గదా! ఇది చెయ్యొద్దు అని. మన ఆత్మ గూడా పైకి పోయిన తర్వాత డిసైడ్ అయితదంట మళ్ళీ చెయ్యను అని. అందుకే మనం కొన్ని విషయాల్లో మొండిగుంటాం. ఎవరితో ఉండం. మనల్ని కొంతమంది హింసిస్తున్నా, మాటలంటున్నా, అవమానాలన్నా పొందుతాం. కానీ ఆ జోలికి పోము. ఎందుకు అంటే మనం ఆత్మ రాసుకున్నాం. ఈ పని నేను మళ్ళీ చెయ్యను అని గట్టిగా రాసుకున్నాం మనం. అందుకే ఇక్కడ మొండిగా ఉంటాం. అది నాకిక్కడ ధ్యాన మార్గంలోకొచ్చాకనే అర్థమైంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాంసాహారం తినడం ఒకటి, డ్రింక్ చేయడం ఒకటి. నేను ధ్యానంలోకి రాకముందే వాటికి చాలా దూరంగా ఉన్నా. నన్ను తిట్టిన వాళ్ళే చాలా మందున్నారు. నన్ను అవమానించడం వాళ్ళే చాలా మందున్నారు. ఎందుకు అంటే నేను మాంసాహార కుటుంబంలో పుట్టిన. కానీ దూరంగా ఉన్నా. నా ఆత్మ అంత స్ట్రాంగ్‌గా తీసుకుందది. అలా తీసుకున్న ఆత్మ ఎప్పుడైతే భగవంతుడి పాదాల దగ్గరికి చేరితే తనకి మనశ్శాంతి దొరుకుతుందో, ఆ మనశ్శాంతి దొరకాలి అంటే మనం ఏమి విడిచిపెట్టాలో
తెలుసుకొని నా దగ్గరికి రావడానికే నేను ఆ శాంతి, ఆ మనశ్శాంతి అనేది నా పాదాల దగ్గర పెట్టుకున్న లక్ష్మీదేవి అని జెప్తాడంట. ఈ పాయింట్ నాకు భలే అనిపిచ్చింది. ఒకతనికి కొడుకు చిన్నప్పుడే చనిపోతాడట. అది గూడా ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ చనిపోయిన కొడుకు తల్లిదండ్రులు చాలా బాధపడతారట. చాలా అంటే చాలా విపరీతమైన బాధుంటది గదా! తల్లిదండ్రుల ముందు చనిపోతే. ఆ బాధతో ఉన్నప్పుడు ఎవరో మీకు ఒక ఆశ్రమంకి వెళ్ళండి. అక్కడ చాలా మంది ధ్యానం జేస్తారని పంపిస్తారట భార్యాభర్తల్ని. అక్కడ ఒక నెల రోజులుంటారంట. ఆ బాధలోనే. నిజానికి బాధలో ఉన్నప్పుడు, డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఆధ్యాత్మికం అస్సలు ఎక్కదు మైండ్‌కి. కానీ వినడం ద్వారా ఇది ఏందో ఉంది అని నేనైతే బాగా కసితో వచ్చా ధ్యానంలోకి రావడం. నేనంతా బాబాతోటి ట్రిప్స్ ద్వారానే చూసుకున్నా. అలా వాళ్ళు గూడా ఏదో రకమైన ఒక బాధతో తల్లిదండ్రులు వెళ్లారట ఆశ్రమానికి. అక్కడ వాళ్ళందరూ ధ్యానం జేసి వాళ్ళు మాట్లాడినప్పుడు వినే మాటలేందంటే, ఒకటే మాట వాళ్ళు మనకి వంశీ సార్ చెప్పేదే. నేను శరీరం కాదు, మనస్సుని కాదు, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని అని పదే పదే అనుకోమని చెప్పారట. మీరు ఇంటికెళ్ళిన తర్వాత అది అనుకోండి. అంటే శరీరాన్ని ఆత్మ ఎప్పుడైనా వదిలిపెట్టొచ్చు. ఇప్పుడు వాళ్ళ బాబు చనిపోయాడని వెళ్లారు కదా! ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నువ్వు నిరంతరం ఎరుకతో ఉండాలంటే, నీకు నచ్చిన ఇష్ట దైవాన్ని నామస్మరణతోనే గడుపు అని జెప్పారట. వాళ్ళు నారాయణ, నారాయణ అనే నామంతోనే ఉన్నారంట. ఎవరు చిన్న బాబు చనిపోయాడు. కొడుకు, కోడలు, భార్యాభర్త నలుగురు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. చెప్పులు కుట్టేవాళ్ళట వాళ్ళు. నారాయణ, నారాయణ అని నామంతోనే ఉన్నారు. నారదుడికి ఈ నలుగురిని టెస్ట్ చేయాలనిపించిందట. చేయాలనిపించి ఆ పెద్ద కొడుకుని ఆయనకి గూడా మరణం ఇస్తాడట. అంటే విష్ణుమూర్తిని అది స్టోరీ అలా చెప్పబడింది. ఇస్తే ఇంకా ఈ ఈ నారాయణ వాళ్ళు ఏ పని జేసినా నారాయణ నామంతో ఉన్నారు గదా! ఆ నారాయణ నామంతోనే అవును. నేను శరీరం కాదు. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. మనస్సుని కాదు. ఈ శరీరాన్ని నేనెప్పుడైనా వదిలిపెట్టొచ్చు. ఆ దాంట్లో లీనమయ్యారు వాళ్ళు. దాంట్లోనే దహన సంస్కారాలు జేస్తారంట. అసలు ఏడవరంట. సైలెంట్‌గా గూర్చొని, మౌనంగా గూర్చొని ఇది చేస్తారట. నారదుడికి చాలా ఆశ్చర్యం వస్తదట. వీళ్ళు మనుషులే గదా! చెప్పులు కుట్టే ఒక స్థితిలో ఉన్నారు గదా! మరి వీళ్ళకేంది చనిపోయినా గూడా దుఃఖం రావట్లేదు అని. విష్ణుమూర్తిని అడుగుతాతే అప్పుడు చెప్తాడట. వాళ్ళ చిన్న బాబు ఒకప్పుడు చనిపోతే వాళ్ళ ఆశ్రమంలో నేర్చుకుంది అది అని. నాకనిపించింది నిరంతరం ఎరుకతో ఉండాలంటే నామస్మరణతోనే గడపాలి అని. అది భలే అనిపించింది. నేను మనసుని, శరీరం కాదు. అంటే మనం మేలుకు ఉన్నప్పుడు గూడా ధ్యానంలోనే కాకుండా, నేను శరీరం కాదు, మనస్సుని కాదు. దీన్నెప్పుడైనా వదలొచ్చు. దీని మీద ఆ మమకారం అనేది కూడా మనకి రావద్దు గదా! అని అనిపించింది. అటాచ్‌మెంట్‌లోనే ఉండాలి. కానీ ఎంతుండాలో అంతే ఉండాలి అనేది అక్కడ అర్థమైంది. ఇంకొకటి మన ఆత్మ భూమి మీదకొచ్చేటప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికే వస్తుంది. మన 'సురదాసు'లాగా కింద పడకుండా, ఇంకొక అబ్బాయి కప్పలాగా మారాడు గదా! అలా మారకుండా, మనకి మనం నిరంతరం ఎలా ఎరకతో ఉండాలని శ్రీకృష్ణుడు ఒక 5 చోట్లకి మీరు నిత్య జీవితంలో వెళ్ళొద్దు. సార్ గూడా చెప్తారు గదా! మీరు చాలా జాగ్రత్తగుండాలి. ఇప్పటి నుంచే జాగ్రత్తగుండాలి అని. శ్రీకృష్ణ పరమాత్మ ఒక 5 చోట్లకి అసలు నిజంగా వెళ్ళొద్దు అని జెప్తాడట. 5 చోట్లేందంటే, మనల్ని అవమానించే వాళ్ళ దగ్గరికి. మనకు తెలుస్తుంది గదా! వాళ్ళు ఏ ఆవరణ నుండొచ్చిర్రో, మనమెలా తెచ్చుకున్నామో, వాళ్ళకి అలానే రాసిచ్చామో అదంతా తర్వాత. కానీ వాళ్ళు మనల్ని అవమానిస్తున్నారు అన్నప్పుడు వెళ్ళొద్దు. అక్కడ మనం గనక అడుగు పెడితే, మన శాంతిని ఫస్ట్ కోల్పోతాం. అక్కడ మనకి గౌరవం లభించదు. మనం అనుకుంటాం మన గురించి వాళ్ళు ఎప్పుడో ఒకసారి గుర్తిస్తారు గదా! అందరిని మన వాళ్ళే అని అంగీకరించాలి గదా! అని మనం అనిపిస్తాం. కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ టైం గడపడం వల్ల అవమానించే వాళ్ళ దగ్గర ఎక్కువ టైం గడిపే వాళ్ళ దగ్గర అంటే కుటుంబ సభ్యులే అవ్వచ్చు గదా! చెప్పలేం గదా! గడపడం వల్ల మన మన దాంట్లో ఉన్న విశ్వాసాన్ని కోల్పోతామంట. మన విశ్వాసం పోతే ఇంకా అంతా పోయినట్టే గదా! కోల్పోతామట. ఆత్మ గౌరవం అనేది అహంకారం కాదు మనకి. మనల్ని మనం రక్షించుకోవాలి. మనకెట్లా గౌరవం అక్కడ దొరకదు. ఆ ప్లేస్‌లో దొరకదు. కాబట్టి మనమే చాలా దూరంగుండాలి. ఈ ప్రపంచంలో సారు శత్రుగర్భం, మిత్రగర్భం అని చెప్తాడు గదా! 20%, 30% మిగతా 60% అని చెప్తారు సారు. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకరుంటరు. అంటే ఇప్పుడు ఎంత మన మైండ్ ఇదితో పోయినా, వంశీ సార్ దగ్గరికెళ్ళినా, హైమ మేడం దగ్గరికెళ్ళినా మనకి పాజిటివ్ మైండ్ అయిపోతది. వాళ్ళు మనల్ని గౌరవిస్తారు. మనలో ఉన్న వీక్ పాయింట్ మనన్నే తెలుసుకునే విధంగా చేస్తారు. అది గురువుల గొప్పతనం. నేను వాళ్ళ ఇంత ప్రేమ చేసినా నా లోపల ఇది ఉందా అని తెలుసుకోగలుగుతాం. నేను చాలా గుర్రాలు మార్చుకున్నా వాళ్ళ దగ్గర ఉండి సావాసం చేసి. మాటలెక్కువ రావు. కానీ వాళ్ళిచ్చే ఆ ప్రేమ తత్వంలోనే నా గుణం నాకు అర్థమైపోతది. ఓహో! నేను ఇలా ఉన్నా ఇది మార్చుకోవాలి అని అర్థమైపోతది.
ఇప్పుడు అవమానించే వాళ్ళ దగ్గరనే మనం ఉండడం వల్ల, మన నమ్మకాన్ని కోల్పోయి, మనకి గౌరవం లేకుండా, మనల్ని మనమే కిందకెళ్ళిపోతాం సురదాసులాగా కదా! అలా కాకుండా మనకొక చెట్టు పెరగడానికి గూడా నీడ కావాలి. అవమానం అనేదేందంటే ఎండలో నిలబెట్టినట్టట. ఒక చెట్టుని నిరంతరం ఇప్పుడు ఒక చెట్టు పెరగాలంటే దానికి ప్రకృతి అన్నీ ఇవ్వాలి. మనకి కూడా అన్ని రకాల అనుభవాలు రావాలి. అది ఏది ఎంతలో ఉండాలో మనకి ధ్యాన మార్గంలో ఉంటేనే అర్థమవుతది. ఎర్రటి ఎండలో అది దాన్ని నిలబెట్టినట్టట. అవమానం అనేది అంత డేంజర్. కాబట్టి మనల్ని అవమానించే స్థలానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. రెండో పాయింట్ అసూయతో నిండిన మనుషుల మధ్య అస్సలు ఉండరాదట. ఈ అసూయ అనేది అదేమి కేకలు వేయదు. అంటే భారీ సౌండ్‌లేం చేయదు. కానీ నిశ్శబ్దంగా పనిచేసే విషం లాంటిదంట. విషం ఎంత డేంజరో మనకి, అసూయ గూడా అంత డేంజర్. కానీ మనలో సందేశాలని అంటే వాళ్ళు అసూయతో వాళ్ళేమంటారంటే, ఇప్పుడు ఒకరు విమర్శిస్తున్నారంటే సార్ చెప్తారు గదా! వాళ్ళు ఉండాలనుకున్నట్టు మనం ఉండలేకపోతున్నామని మనల్ని స్టార్ట్ జేస్తారని అసూయ చూపిస్తారు. ఈ అసూయ వల్ల కూడా ఆత్మవిశ్వాసం అనేది ఈ అసూయ వల్ల గూడా అది మనలో ఉన్నది పోతుంది. వాళ్ళు పైకి చాలా మంచిగా ఉంటారు. వాళ్ళు లోపల మాత్రం మన గెలుపును చూసి లోలోపల కాలిపోతారట వాళ్ళు. పైకి మంచిగా నటిస్తారు. మన పక్కన కూర్చొని నటిస్తారు. కానీ హృదయంలో మాత్రం అసూయ ఉంటుంది వాళ్ళకి. మనకి చాలా సాధారణంగా కనిపిస్తుందంట. కానీ ఇది ఆత్మవిశ్వాసాన్ని తినేస్తుంది. ఇది నిశ్శబ్దంగా ఉండే విషం లాంటిది. మనలో సందేశాలని అంటే వాళ్ళొక 3 రకాల ప్రయత్నాలు చేస్తారంట మనల్ని కిందకెత్తేయడానికి అసూయ పడేవాళ్ళు. ఆ! పోల్చుకోవడం. వాళ్ళు మనల్ని నేనిట్లా, నువ్విట్లా అని పోల్చుకోవడం ద్వారా, మన లోపల ఏదో పనికిరాని డౌట్‌లు పెట్టడం వల్ల, కొంతమందికి డౌట్‌లుంటాయి గదా! ధ్యానం జేస్తే నువ్వు ఉంటాయి గదా! కొంతమందికి. అలాంటి సందేశాలను పెట్టడం ద్వారా, మనలో ఉన్న ఏకాగ్రతని అంటే వాళ్ళ మాటలు వినడం ద్వారా, మనలో మనకే ఏకాగ్రత అనేది పోతది. ఏకాగ్రత ఉంటేనే గదా! ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చోగలుగుతాం. దాన్ని గూడా పోగొడతారట వాళ్ళు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదిగే చెట్టుకు వెలుగు కావాలట. కాబట్టి ఎదగాలని ఉన్న మన ఆత్మలకి కూడా వాతావరణం వెలుగు అనేది ఉండాలి. అంటే ఇది మన భవిష్యత్తుని పాడు చేస్తుంది. వీళ్ళకి అసూయ ఉంది అనేది మనకి ఈ 3 పాయింట్ల ద్వారా అర్థమవుతది. వాళ్ళ డౌట్‌లు చెప్పడం వల్ల, మన ఏకాగ్రతని వాళ్ళు ఏదో ఆలోచించి ఏదో నెగెటివ్ చెప్పడం వల్ల, ఈ పోల్చుకోవడం వల్ల మనకి అర్థమైపోతది. వాళ్ళు మన పట్ల అసూయతో ఉందని. వాళ్ళు మన భవిష్యత్తుని ఖరాబ్ జేస్తున్నారు అని చెప్పి, మనం వాళ్ళకెంత దూరంగా ఉంటే, ఆ ప్లేస్‌కి వెళ్ళకుండా ఉంటే, మన ఆత్మ అంత ఉన్నత స్థితికొస్తుంది అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకోటి మూడో పాయింటు చెడు అలవాట్లని ప్రదర్శించే ప్రదేశాలు. ఇప్పుడు దొంగతనాలు చేసేది ఉంది గదా! ఫిలిప్స్ పాపం 20 ఏళ్ల కుర్రాడు. జీవితమే పాడైంది. సురదాసుకి స్నేహం చేయడం వల్ల. ఇది బానిసత్వంగా మార్చేసింది ఆయన వయసు. చెప్పడం వల్ల చేతబడి అని జెప్పాడంతే. నేను నిన్ను చేతబడి జేసి నీ జీవితాన్ని నాశనం చేస్తా నాతో లేకపోతే అనే ఆ భయం భయం వల్ల ఇతని జీవితాన్నే అతనికి బానిసత్వంలాగా బెట్టాడు గదా! పాపం ఫిలిమ్స్ ఆ లైఫ్ పోయింది. ఇది సరదాగా ఉంటుంది స్టార్టింగు. అంటే ఆయన దగ్గరున్న డబ్బు ఎంజాయ్ చేయడము, ఆ కార్‌లో తిరగడము, తిప్పడం అంతా బావుంది. కానీ తర్వాత మన లక్ష్యాల నుంచి అది దూరం చేస్తుంది. తన జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకున్నాడో దాన్ని దూరం చేస్తుంది. భవిష్యత్తనేది కాల్చివేస్తుందట ఈ చెడు అలవాట్లు. ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు చాలా సరదాగా అంటే ఎంజాయ్‌గా అనిపిస్తది. అంటే కష్టం లేకుండా వస్తుంది గదా! ఎంజాయ్‌గా అనిపిస్తుంది. కానీ ఇది ఇది రావడానికి మన జీవితం నాశనం కావడానికి చాలా అంటే చాలా తక్కువ టైం పడుతుంది. అంటే ఒక మంచి విషయాలు మన బుర్రకెక్కాలి అంటే ఇది నిజమేనా? ఇది మనకు అనుభవం ఉంటే గాని మనం నమ్మలేం కొన్ని విషయాల పట్ల. కానీ తక్కువ టైం పడుతుంది. ఈ చెడు అలవాట్లు ఎప్పుడైతే అదే వాళ్ళు చేస్తున్నారు గదా! మనం ఎప్పుడు కూడా పక్కనుండి చూస్తాం గదా! వాడు కష్టపడకుండా దొంగతనం చేస్తుండంటే డబ్బొస్తుంది గదా! అట్లా ఫిలిమ్స్‌కి కూడా తక్కువ టైంలోనే ఆయన జీవితాన్ని కోల్పోయిండు గదా! బలమైన వ్యక్తి కూడా ఎప్పుడు కూడా తన మనసుని నియంత్రించుకునేవాడు. అంటే మనసు మాయ వల్ల ఎన్నో ఆలోచనలొస్తాయి. కానీ మన మనసు నియంత్రించేవాడు ఆహ్, ఎ బలమైన వ్యక్తి. బలహీనం ఎప్పుడవుతామో ఇగో ఇట్లాంటి సూరదాస్‌ని కలిసినప్పుడు అవుతాం. మనకది స్టార్టింగ్‌లోనే అర్థమవుతది. దాన్ని సరదాగా కాకుండా ఇది నా లైఫ్ పోతుంది అనేది
పక్కకు జరగాలి. ఎందుకు అంటే, మనకు వచ్చే కళ్ళు చాలా పవిత్రమైనవి. మనం ఏ స్టేజ్‌లో ఉండాలనుకున్నది, ఏ ఏ స్థితికి ఎదగాలనుకుంటుంది అనేది పవిత్రమైనవి. మనం ఇప్పుడేసే ఈ వర్తమాన జీవితంలో మన అడుగులే రేపటి మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. కాబట్టి చెడు అలవాట్లకి, సరికాని అలవాట్లకి చెడు, మంచి లేదంటారు కదా సారు. ఈ సరికాని అలవాట్లకి దూరంగా ఉండాలి. మనకి 1, 2 చేసినప్పుడు అది చాలా సరదాగా, ఎంజాయ్‌గా అనిపిస్తది. దాన్నే కొనసాగిస్తూ ఉంటే, చేసిన తప్పు మళ్ళీ చెయ్యకుండా ఉండడమే మనం తెలుసుకోవడమే గదా! కావాల్సింది. అదే మనకి పోతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ లక్ష్యాన్ని మరిచిపోయే వాతావరణం. అంటే మనకి చుట్టూ ఉంటారు గదా! మనమే తెచ్చుకుంటాం గదా! ఛాలెంజ్‌గా నేనట్లా చెయ్యను అని. ఇప్పుడు 'సురదాసు' తన జీవితంలో తల్లిని తెచ్చుకున్నాడు. ఆమె సరికాని తల్లిని తెచ్చుకొని, ఆమెని ఈయన రూట్‌లోకి మారుస్తా అని జెప్పిండు పైన. కిందికొచ్చిన తర్వాత ఆమె రూట్‌లోకే వెళ్ళిండు గదా! అట్లా లక్ష్యాన్ని మరచిపోయే వాతావరణం కూడా మన చుట్టూ ఉంటది. మనం పైన ఛాలెంజ్ చేసింది వేరే ఉంటది. కింద చేసింది వేరే ఉంటది. జీవితంలో ఒక క్షణం వస్తుంది. ఆ క్షణం వచ్చినప్పుడు కూడా మనకి ఎంత ధ్యానంలో ఉన్నా కలల ద్వారా పరీక్షలొస్తాయి. నిన్న నాకు జరిగిన సందర్భం గూడా ఆ శక్తులు నాకు నెగెటివ్ శక్తి వచ్చింది అనేది అర్థమైంది. అంటే అది వాతావరణం అలా జరుగుతుంది. మనకి లోపల గనక ఒక డౌట్‌ని కరెక్ట్ వేలో ఇప్పుడు ధ్యానం చేసినా కొన్ని అనుభవాలు రావట్లేదు, కలలు రావట్లేదు అనుకుంటూ ఉంటాం. మనలో ఎప్పుడైతే ఆ సందేహం వచ్చిందో విశ్వాసం పోతుంది కదా! అది పోకుండా మనకెప్పుడు విశ్వాసం అనేది కంటిన్యూ‌గా ఉండాలంటే మన లోపల ఒక ధైర్యం ఉండాలి. నేనొక మంచి రూట్‌లో ఉన్నా, మంచిలో ఉన్నా వచ్చేటప్పుడు వస్తది. ఇవి పరీక్షలా, ఇవి తాత్కాలికం. ఈ సమయం వెళ్ళిపోతుంది గదా! అనే ఒక ధైర్యంలో మనం ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ళెప్పుడు గూడా లక్ష్యాన్ని మర్చిపోయే విధంగా చేస్తాయట. అంటే వాళ్ళ సరికాని ఆలోచనలు, మాటల వల్ల. నువ్వే నీ విలువని తగ్గించరాదు. అంటే వాళ్ళ మాటల వల్ల కూడా మనకి లోపల సందేహాలొచ్చాయంటే మన విలువని మనమే తగ్గించుకుంటాం. నేను వెళ్ళే నా అంతరాత్మ చెప్పే మాట వింటూ, నేను వెళ్ళే దారి నాకు తెలుసు అని నా అంతరాత్మ మాట వినుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్తామో, అప్పుడు సురదాసులాగా మనం కాము. ఎందుకు అంటే, మన అంతరాత్మ వినలేకనే గదా! ఇప్పుడు నీలు చెప్తుంది గదా! నువ్వు చేయగలుగుతావు, నువ్వు చెయ్యలేవు అన్న తీసుకొచ్చిండు. ఆయన ఎప్పుడు కొద్దిగా టైం అంతరాత్మకిచ్చినా అన్ని నేరాలు, ఘోరాలు జేసేవాడు గాదు గదా! ఒక జీవితాన్ని ఫిలిమ్స్‌ని ఆయన లైఫ్‌ని పోగొట్టిండు. వాళ్ళ తల్లిని గూడా తీసిండు. మళ్ళీ ఐదో పాయింట్ ఏం జెప్తున్నాడు పరమాత్ముడంటే, నిన్ను నువ్వు కోల్పోయే చోటు. జీవితంలా డబ్బు, పదవి, స్నేహితులని కోల్పోయినా మన జీవితానికి ఎలాంటి నష్టం జరగదట. కానీ మనల్ని మన ఆలోచనలని, మన మాటల్ని ఎప్పుడైతే ఎదుటి వారి కోసం, వాళ్ళ మెప్పు కోసం బాబా అంటాడు గదా! "నువ్వు ప్రాపంచిక బంధాల పట్ల వాళ్ళకి విలువనిచ్చి నీ విలువను పోగొట్టుకోవద్దు. దైవ దర్బార్‌లో స్థానం సంపాదించు" అని. ఎప్పుడైతే వాళ్ళ ఆలోచనలకి ఇది అని మనం ఇచ్చామనుకో, బలి అయినామనుకో మన ఎదుగుదల కాదు, మనల్ని మనమే కోల్పోతాం. అదే మనల్ని ఆత్మశక్తికి పెంచుకునే ప్రయత్నము చెయ్యడానికే ప్రయత్నం చేయాలి. ఆత్మశక్తిని పెంచడానికి సమయం ఇవ్వాలి. కానీ ఆ మనుషులకి అంటే వాళ్ళు తెలుసు అది అక్కడ జరుగుతుంది అని. తెలిసినప్పుడు వాళ్ళ ఆలోచనలకి మనం బలి అవ్వద్దు అని చెప్తున్నాడు. ఒంటరితనం ఇప్పుడు ఇది కూడా అనిపించింది నాకు. అంటే అక్కడికెళ్ళినప్పుడు మనకి కొన్ని పాఠాలు అర్థమైనప్పుడు అక్కడికెళ్తే ఇంకో 2 పాపాలు చేసుకుంటామేమో అని దూరంగుంటాం. కానీ అలా మనము సూటిగా, నిజాయితీగా మాట్లాడేసరికి అది నిజమైనా, కరెక్ట్ అయినా మన దగ్గరికి ఎవరు ఉండరు మన దగ్గర. మనం అప్పుడు ఒంటరిగానే ఉండాల్సొస్తుంది. కానీ ఒంటరితనం వల్ల కూడా దాన్ని మార్చగలిగితే అంటే మన ఆత్మశక్తిని పెంచుకోవడానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనలో ఆ ఒంటరితనం కూడా మనకి ఏకాంతం వచ్చింది అని ముందుకెళ్ళగలుగుతాం. లేదు ఈ ఒంటరితనం నాకు భయమవుతుంది అని వాళ్ళ మధ్య ఉండాలనుకుంటే మళ్ళీ 2 ఏసుకోవాల్సిందే. అందరిని అంగీకరించాలి. కానీ ఆ అంగీకరించే విధానంలో మనల్ని మనం కోల్పోకుండా గూడా జాగ్రత్త పడాలి. నిన్నులాగా ఉంచేది నీలో ఉండే ప్రత్యేకత. ప్రతి ఒక్క మనిషి ఒక స్పెషల్ పెట్టుకొనే భూమి మీదకొస్తాడు. ఏదో ఒకటి కర్మలు ఉన్నా, అనుభవించినా ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ అది మనల్ని మనగా గుర్తించేది ఒక ప్రత్యేకత ఒకటే. ఆ జీవితం ఒక ప్రత్యేక ప్రయాణం. మన సార్ అంటాడు గదా! ఇప్పుడు పాటలు పాడడము, డాన్స్ చేయడం
ఆ ఇంట్రెస్ట్ దాంట్లో పోతే ఫోకస్ దాని మీద పెడితే మనం ఉన్నత స్థితికి ఎదగగలుగుతాం. దాంట్లో ప్రావీణ్యం సంపాదించగలుగుతాం. కానీ ఎప్పుడైతే నేను ఒంటరివాడిని అవుతానేమోనని వాళ్ళ దగ్గర అవమానాలు వాళ్ళ దగ్గర ఉన్నామనుకో కిందకి పడిపోతాం. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా నీలో లోపాలని చూసుకుంటూ, అంతర్గుణాలను 72 శ్వాసల దగ్గర చూసుకుంటూ, అక్కడనే కనిపిస్తాం మనం నిజంగా. నిజమైన మనమేదో అక్కడనే కనిపిస్తాం. ఇక్కడున్న మనం మనం కాదు. డ్రీమ్‌లో ఉన్న మనమే మనం. అని చాలా సార్లు అనిపిస్తది. ఇగో ఇట్లా ఈ కోణం గూడా ఉందా అనిపిస్తది. అట్లా మనకి మనం జడ్జ్ చేసుకుంటూ, మన అంతర్గుణాలని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరూ వాళ్ళ ఎమోషన్‌తోనే మనం జూస్తారు. వాళ్ళ లోపల ఏ ఎమోషన్ ఉంటదో దాంతోనే జూస్తారు. వాళ్ళ స్వార్థంతో జూస్తారు. మనం కూడా మన స్వార్థంతో వాళ్ళని జూడకుండా, వాళ్ళని జడ్జ్ చేయకుండా, మనల్ని మనం జడ్జ్ చేసుకుంటే, మనం మనలాగా ఉంటే, మనలో మార్చుకోవాల్సిన గుణాలేవో గుర్తించగలిగితే, అప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రాగలుగుతాం. కిందకి పడిపోకుండా. ఈ కిందకి పడిపోకుండా జాగ్రత్త పడడమే చాలా కష్టమార్గం. ఎందుకంటే కొమ్ములొస్తాయి గదా! కొన్ని డ్రీమ్స్ చూసుకోగానే, కొంచెం ధ్యానంలో అనుభవాలు రాగానే కొమ్ములొచ్చేస్తాయి. అహంకారం నేను, నాది అనేది దీంట్లో గూడా ఉంటది గదా! కానీ అది గుర్తించాలన్నా మౌనంగానే ఉండాలి. మౌనంగానే మన ప్రత్యేక సాధనని, ఆత్మశక్తిని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది చెప్పాల్సింది. సూరదాసు ఇంకా పడిపోయాడు. ఇంకొంచెం టైం పడతది. సూరదాసు భూమి మీదకొచ్చేటప్పుడు ఒక ప్లానేసుకొని భూమి మీదకొచ్చాడు. పైకెక్కుతా అని. కానీ మొత్తానికి కిందకి పడిపోయాడు. ఇంకొకటి మంచి విషయం ఇక్కడేంటంటే, ఉన్నత సదాత్మ సూరదాసుని మార్చడానికి ఆత్మలోకం నుంచి భూమి మీదకొస్తాడు. వచ్చి పక్కన ఉండి ఆయనకి ఆ యాక్సిడెంట్ జరగడం అట్లా చేసినా, 'మోహన్ దాస్‌లో' మార్పొచ్చింది గానీ, 'సూరదాస్‌లో' మాత్రం రాలేదు. ఇంకొంచెం టైం పడతది. ఆయనకు గూడా మారే క్షణమంటూ వస్తది. మనకి గూడా ఉన్నత సదాత్మలు ఏ జన్మ రుణానుబంధమో తెలీదు. ఇక్కడికైతే వచ్చాము. అంతర్గుణాలు చెక్ జేసుకుంటున్నాము. మనల్ని మనం కాపాడుకుందాం అనేది నాకనిపిచ్చింది. 'సూరదాస్‌లా' గాకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం రక్షించుకుంటేనే గదా! పక్క వాళ్ళని రక్షించాలన్నా, కాపాడాలన్నా. అంటే మనలాగా మారాలని ఉన్న వాళ్ళనే మనం కాపాడగలుగుతాం. అందరిని కాపాడలేము. ఎందుకంటే ఏ ఆత్మస్థితి అది. ఏ భూమి మీదకి వాళ్ళ అనుభవం పొందడానికొచ్చారో మనకు తెలీదు. ఏ రిలేషన్ అయినా ఇక్కడ కుటుంబంలో ఉన్న కూతుర్లు, కొడుకులు అట్లా గూడా ఉంటారు గదా! నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా అత్త ఎవ్వరూ కాదు. అందరిని ఆత్మస్థితిలోనే చూడాలి. ఒక్క నారాయణ మంత్రంతోని వాళ్ళు చావును జయించిరక్కడ. కదా! ఆ నలుగురు క్యారెక్టర్‌ల. మనం కూడా ఈ నేనొక ఆత్మని అనే సాధన వల్ల వస్తది. అంత తొందరగా రాలేదు నాకైతే. మళ్ళీ నేను ఆత్మని అని తెలుసుకున్నాక కొద్ది టైంకి పక్కనున్న వాళ్ళు గూడా ఆత్మలే గదా! వాళ్ళ ప్లాన్‌తోని వాళ్ళొచ్చారు గదా! వాళ్ళని నేనెవరిని జడ్జ్ చేయడానికి. నన్ను నేను జడ్జ్ చేసుకుంటే నా లోపాలను నేను చూసుకోగలుగుతా గదా! అది తెలుసుకోవడానికి గూడా టైం పట్టింది. కానీ ఇది నిరంతర సాధన. భూమి మీద ఉన్నన్ని రోజులు చేయాల్సిన సాధననే. ఒక రోజులో వదిలిపెట్టేది గాదు. కాబట్టి చేద్దాము. 'సూరదాస్' లాగా మాత్రం కాకుండా చూసుకుందాం. జాగ్రత్త పడదాం అని అనిపిచ్చింది. నెక్స్ట్ వీక్ ఇంకో టాపిక్‌తోని మళ్ళీ చెప్దాం. 'సూరదాస్' కథనే మళ్ళీ ఉంది. ఇంకో 2, 3 వారాలవుతది. నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాం. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి, బాబాకి నిన్న ఇచ్చిన అనుభవం చాలా గొప్పగా ఉంది. నేను డీటెయిల్‌గా చెప్పలేకపోయినా కానీ చాలా గొప్పగా ఉంది అనుభవం. అనుభవం ఇచ్చిన బాబాకి, విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం.